అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనం తిరుపతిలో అయితే ఉన్నామండి. మార్నింగ్ ట్రైన్కి అయితే బయలుదేరాం అనంతపురం నుంచి. జర్నీ అయితే సూపర్గా అయితే జరిగింది. ఖాళీ సీట్స్ మ్యాక్సిమం అయితే దొరుకుతాయండి. మార్నింగ్ టైమ్స్ కాబట్టి మ్యాక్సిమం మనకు ఖాళీ సీట్స్ అయితే దొరుకుతాయి కూర్చోడానికి. ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగానే అయితే వెళ్ళాం. వీక్ డేస్లో అయితే మనకు ఫ్రీగానే ఉంటుంది ట్రైను. అదే మనకు వీకెండ్స్లో అయితే ఫుల్గా అయితే ఉంటుంది. మేము ఫ్రైడే మార్నింగ్ అయితే బయలుదేరాం. అనంతపురం నుంచి అయితే స్టేషన్ లో నుంచి మనకు రైలు అయితే కదిలింది. మీకు అక్కడక్కడ మీకు లొకేషన్స్ అయితే చూపించుకుంటూ వెళ్తాను. సూపర్గా ఉన్నాయి లొకేషన్స్. మనకు తిరుపతి చెరువులో మనకు లొకేషన్స్ అనేది బాగుంటాయి. కొండలో అంతా కూడా పచ్చదనం అంతా కూడా. కొత్తగా మా ఛానల్ చూస్తున్నప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆల్రెడీగా నేను తిరుపతి గురించి తిరుమల గురించి చాలా వీడియోస్ అయితే చేశాను. మీకు అవి ఎండ్ స్క్రీన్లో అయితే మీకు లింక్స్ ఇస్తాను, కరెంట్ వెళ్ళి చూడండి. అనంతపురం నుంచి తిరుపతి ట్రైన్ తర్వాత జర్నీ, అలాగే మనకు తిరుపతిలో ఏమేమి చూడాల్సిన ప్లేసెస్ కొన్ని ఉన్నటివి. అండ్ తిరుమలలో మనకు పాప వినాశనం అంట, అక్షర తీర్థం, శ్రీవారి పాదాలు, వేణుగోపాల స్వామి గుడి, చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఎలా చూడాలి, ఏది ఫస్ట్ చూడాలి, టైం సేవ్ అయ్యేది, అలా అంతా కూడా మీకు దాంట్లో అయితే వీడియో రూపంలో అయితే పెట్టాను, వెళ్ళి చూడండి. ఇక్కడ మనం చూడొచ్చు చంద్రగిరి, అంటే తిరుపతికి వచ్చే దగ్గరలో మనకు ఈ కొండలన్నీ కూడా ఎక్కువ కనబడిస్తాయి. మనకు ఆల్మోస్ట్ ఆల్ మనం అయితే చంద్రగిరికి అయితే వచ్చామంటే తిరుపతికి దగ్గరలో అయితే ఉన్నాం. నేనైతే ఎక్కడైతే ఇంపార్టెంట్ ఉంటుందో అక్కడంతా వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి, ఎందుకంటే ఇంపార్టెంట్ చోట. ఓకే, మేము తిరుపతికి అయితే చేరుకున్నామండి. అక్కడ నుంచి మేము రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడ నుంచి మేము ట్యాక్సీ ఆర్ కార్ మాట్లాడుకొని మనం బస్సులో కూడా వెళ్ళొచ్చు, లేదంటే కార్స్, జీప్స్ అవి కూడా మనకు వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. దాని ద్వారా కూడా మనం తిరుమలకి అయితే చేరుకోవచ్చు. ఇంకో విషయం ఏమంటే మనకు తిరుమలలో ఫ్రీ బస్ ఎలా ఉంటుందో అక్కడక్కడ వెళ్ళడానికి తిరుపతిలో కూడా మనకు ఫ్రీ బస్ అయితే మరి స్టార్ట్ అయితే చేశారు. రైల్వే స్టేషన్ నుండి అలిపిరి మీదుగా శ్రీవారి మెట్టు మార్గం వరకు ఈ ఫ్రీ బస్ అనేది మరీ స్టార్ట్ అయితే చేశారు. మీకు సంబంధించిన వీడియో అయితే లాస్ట్లో ఉంది, వీడియో చివరిలో ఎక్కడో చోట వస్తుంది, మీరు కూడా చూడండి. ఇప్పుడైతే ఇక్కడ చెకింగ్ పాయింట్ చేసేసుకొని మేము దాటుకొని ఇప్పుడైతే మేము తిరుమలకి అయితే వెళ్తున్నాం రోడ్డు మార్గంగా. స్టెప్స్ రూపంలో ఆల్రెడీగా చేసిన వీడియో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. మనకు రోడ్డు మార్గం వెళ్తే ఇలా అయితే వస్తుంది. మనకు అక్కడక్కడ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. మనం వెహికల్ ఆపి మనం కావాలంటే చూడొచ్చు. అటువంటి ఇట్లా వ్యూ పాయింట్స్ అయితే కొన్ని ఉంటాయి, వెళ్ళి చూడొచ్చు, ఎక్కి అంతా కూడా చూడొచ్చు. వచ్చే మార్గం వచ్చి మనకు దీంట్లో ఎట్లంటే రోడ్డు మార్గం మనకి అప్ అయితే మనకి శ్రీవారి మెట్టు వస్తుంది. దిగే మార్గంలో అయితే మనకు అలిపిరి మెట్ల మార్గం అయితే వస్తుంది. అలాగే ఇక్కడ సైడ్ వాల్ చూడొచ్చు మీరు. సైడ్ వాల్ అంతా కూడా కొత్తగా అయితే నిర్మిస్తున్నారు తిరుపతిలో పైకి ఎక్కేటప్పుడు తిరుమలకు. ఈ సైడ్ వాల్ అంతా కూడా మరి కొత్తగా అయితే నిర్మిస్తున్నారు. వర్క్ అయితే జరుగుతుంది. మనకు డైవర్షన్ అని చెప్పేసి కొన్ని చోట్ల స్లోగా పంపించడం అట్లా జరుగుతున్నారు. ఇక్కడ చూడొచ్చు, స్లోగా వెళ్తున్నాం. ఇప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ సైడ్ అంతా కూడా ఇట్లా నీట్గా సైడ్ వాల్స్ అయితే కొత్తగా అయితే కడుతున్నారు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే మార్గంలో. ఇదంతా దాటుకొని మనము తిరుమలకి అయితే చేరుకుంటామండి. పైన మనకు తిరుమల పైకి వచ్చేటప్పటికి మనకు ఒక చల్లని గాలి అనేది వస్తుంది, చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే వెళ్తున్నవారు స్వెటర్స్ కానీ బెడ్షీట్స్ కానీ తీసుకొని వెళ్ళండి. కొంచెం చలి అయితే ఎక్కువ ఉంది, వానలు కూడా పడుతున్నాయి. 2024లో రూమ్స్ పైన ఫ్రీ ఫుడ్ అంతా ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. పాస్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఇక్కడంతా కూడా సైడ్కి కొండ చర్యలు అనేది జారుకోకుండా మొత్తం అంతా కూడా జాలరీ మాదిరిగా వేసేసి అంతా కూడా సిమెంట్తో ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ అంతా కూడా ఇట్లా మట్టి ఉండే చోటంతా కూడా జాలరీ కొట్టేసి మొత్తం అంతా సిమెంట్ ప్లాస్టింగ్ అయితే చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ మనము
ఇంకొకటి తిరుమలలో ఫుడ్ అంతా కూడా కొంచెం వరకు మారుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అంతగా ఏం లేదండి, ముందుగానే చెప్పేస్తున్నాను. తర్వాత హోటల్స్ ఇవన్నీ కూడా కొన్ని చోట్ల రేట్స్ అయితే కూడా ఒక రకంగా చెప్పడము, ఇంకో మనం తిన్న తర్వాత రేట్స్ అయితే వేరే రకంగా అయితే చెప్తున్నారు. అండ్ ఇంకొకటి కొన్ని చోట్ల బిస్కెట్ ప్యాకెట్లు ఎంఆర్పి రేట్ అని చెప్తున్నారు. కొన్ని చోట్ల వచ్చేసి ఎంఆర్పి కంటే ఒక 5 to 10 రూపీస్ మధ్యలో వ్యత్యాసం అయితే చూపిస్తున్నారండి, అంటే ఎక్స్ట్రాగా అయితే తీసుకుంటున్నారు. కొన్ని చోట్ల మాత్రం ఎంఆర్పి రేట్కి అయితే ఇస్తున్నారు, ఇది కూడా గమనించండి. రూమ్ అయితే దొరకలేదని మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. 300 రూపీస్ టోకెన్ తీసుకుంటే మనము బుక్ చేసుకుంటే మనం రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. కానీ మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము కాబట్టి మేము ఎలాంటి రూమ్స్ కానీ టికెట్స్ కానీ బుక్ చేసుకోలేదు. డైరెక్ట్గా వెళ్ళాము తిరుమలకి. రూమ్స్ అయితే లేవు, మార్నింగ్ 5కి అయితే ఇస్తామన్నారు. మేము లాకర్ తీసుకొనేసి ప్రజెంట్ అయితే మేము అన్నదాన సత్రంకి అయితే వెళ్తున్నామండి భోజనానికి. అక్కడ వెళ్దాం, ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను లోపలంతా కూడా. అన్నదాన సత్రం నిత్యం మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నము మరియు ఈవినింగ్ కూడా మీల్స్ అయితే పెడుతున్నారండి. మొత్తం అంతా కూడా ఉన్నారు. మనం హాల్ నంబర్ 4 or 3లో ఉన్నాము. మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయింది. మనం రాకముందే ఆల్రెడీగా అరిటాకు వేసి మనకు స్వీట్, చట్నీ, పచ్చడి అయితే పెట్టారు, కర్రీ. మళ్ళీ కూర్చున్న భక్తులందరికీ కూడా మనకు అన్నము అంతా కూడా వడ్డిస్తారు. సాంబార్ అన్నం, చారన్నం, తర్వాత పెరుగన్నం అయితే ఉంటుంది. ఫుడ్ అయితే టేస్ట్గానే ఉందండి. శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం తిరుమలలో. అది కాక మనకు పక్కన అంతా కూడా అక్కడక్కడ ఫుడ్ అయితే ఏర్పాటు చేస్తుంటారు, ఫ్రీ మీల్స్ అయితే గిన. చూడండి, మేము మార్నింగ్ దర్శనానికి వెళ్ళే ముందు టిఫిన్ చేసుకోవడానికి ఒక హోటల్లో అయితే వచ్చాం. టిఫిన్ చేసుకొనేసి ఇక్కడంతా కూడా మేము దర్శనానికి అయితే వెళ్ళామండి. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మొత్తం అంతా కూడా సైట్ సీయింగ్ అంతా చేసాము. పుష్కరిణి వచ్చేసి మనకు ఒక సైడ్, అవతల సైడ్ మాత్రమే మనకు స్నానాలు చేసేకి అలో చేస్తారు. అలాగే నైట్ 12కి వచ్చేసి అంగ ప్రదర్శన అయితే ఉంటుందండి. ఆ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు అంగ ప్రదర్శన అయితే చేయొచ్చు. శ్రీవారి అనుకోండి, ప్రతిరోజు ఏదో ఒక ఇక్కడ జరుగుతూనే ఉంటుంది శ్రీవారికి. ఇది అలిపిరి టోల్ గేట్ అండి, పైన టోల్. ఇక్కడ వచ్చేసి మనము పార్క్ అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి గీతా ఉపదేశం పార్క్ అని అయితే ఉంటుంది మనకి ఎంట్రన్స్లోనే. మనం తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటప్పుడు ఈ పార్క్ అయితే లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. చాలామంది భక్తులు ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ వచ్చేసి ఇంకా ఫొటోస్ అట్లా దిగుతూ ఉంటారు. ఇదంతా కూడా మనం బాలాజీ బస్ స్టాండ్ పక్కన అయితే ఈ షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇదంతా కూడా వచ్చేసి మనకు సప్తగిరి గెస్ట్ హౌస్ లేపాక్షికి ఆపోజిట్లో అయితే ఉంటుందండి ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనకి పైన అయితే వచ్చాయండి. ఫ్రీ బస్సెస్, ఎలక్ట్రికల్ బస్ అండి. పక్కన అంతా కూడా మనకి తిరగడానికి మొత్తం అంతా కూడా ఎలక్ట్రికల్ బస్ కూడా వచ్చాయి. మామూలు మీరు శ్రీవారి రథం అనేది ఉంటుంది చూసింటారు, దాని ప్లేస్లో అవి కాక ఇవి కూడా వచ్చాయి. ఇది వచ్చి తిరుమలలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ అండి, పెద్దది ఇది. దాదాపు 4 floors అయితే ఉంటుంది. కానీ మనకు అండర్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో మాత్రమే మనకు ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇది 1000 స్తంభాల ప్లేస్లో మనకు ప్రతిసారి మనం టీవీలో చూస్తుంటాం కదండి, మొత్తం ప్రోగ్రామ్స్ జరిగేది ఇది లైవ్ కానీ అంతా కూడా. ఇంకా ఈవినింగ్ నైట్ టైం వచ్చేసి శ్రీవారి ఆలయం మీరు కూడా చూడండి, బయట పక్కన ఎలా ఉంటుంది అంతా కూడా నైట్ టైం అయితే తగిన. ఇక్కడ కూడా మీరు కూడా చూడవచ్చు. నైట్ అని లేదు, మార్నింగ్ లేదు, ఏదో ఒక స్వామివారికి ఏదో ఒకటి ఊరేగింపు కానీ లేదంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఏనుగులు కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా బ్లాక్ అయితే చేశారు, ఎందుకంటే శ్రీవారికి సంబంధించి ఊరేగింపు అయితే జరిగిపోతుంది కొంచెం సేపట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు డ్యాన్స్ అంతా కూడా చేస్తున్నారు, నృత్యం చేస్తున్నారు. ఇక్కడను ఆ లాస్ట్లోనూ చేస్తున్నారు. చేసుకుంటూ ఊరేగింపు అయితే కొనసాగుతుందండి, మీరు కూడా అయితే చూడండి. ఏదో ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతూనే ఉంటుందండి పైన శ్రీవారి ఆలయం దగ్గర. అందుకనే అంటారు ఆయనకు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేసి. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఏదో ఒకటి ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంటుంది, లేదంటే ఏదో ఒక పూజ కానీ
పల్లకి సేవ అంట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడైతే మనము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నామండి. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ అయితే సిఆర్ఓ ఆఫీస్కి ఎదురుగా అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, రైల్వే రిజర్వేషన్ కౌంటర్. అలాగే దాని పక్కన వచ్చేసి మనకు డిప్ సిస్టంలో మనకు సుప్రభాత సేవ ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడైతే ఇది అండి మాకు అలాట్ చేసిన రూమ్స్ దగ్గర అయితే ఉన్నాము, మీరు కూడా చూడండి. ఇక్కడ కూడా క్యూ లైన్ అనేది ఎక్కువ జనాలు ఉన్నప్పుడు భక్తులు వస్తే ఈ క్యూ లైన్లో అయితే మేము ప్రజెంట్ అయితే ఇంకా మరుసటి రోజు మార్నింగ్ తెల్లవారుజామున 5:30కి అలా మేము కిందికైతే వెహికల్ ద్వారా కిందికైతే దిగుతున్నాం. చూడొచ్చు మీరు, చాలా మంది నడుచుకుంటూ కూడా చాలా మంది అయితే దిగుతున్నారు కిందికి, వస్తాండ్రు. పైకి ఎక్కే వాళ్ళు ఉంటారు, దిగే వాళ్ళు ఉంటారు. ఇంకొక ముఖ్య విషయం అండి, శ్రీవారి మెట్టు మరియు అలిపిరి మెట్టు ద్వారా పైకి ఎక్కాలనుకున్న వారికి అయితే మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 6 వరకు మాత్రమే అలో ఉంటుంది. టైమింగ్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మధ్యాహ్నం 2 వరకు మాత్రమే అలో చేస్తారు, మధ్యాహ్నం 2 వరకు మాత్రమే అలో చేస్తారు. ఇంకా దివ్య దర్శనం టికెట్స్ వచ్చేసరికి మనకు శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే ఇస్తున్నారు, అలిపిరి మెట్టు మార్గం ద్వారా ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు ద్వారా దివ్య దర్శనం టోకెన్ పొందిన వాళ్ళు మధ్యలో స్టాంపింగ్ అయితే ఉంటుంది. అలాగే అలిపిరి మెట్టు ద్వారా అయితే ఎస్ఎస్డి టోకన్స్ అంటే సర్వదర్శనం టోకెన్ మాత్రమే అలో చేస్తున్నారు. అది మనకు భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసము మరియు రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసంలో మాత్రమే ఇస్తున్నారు సర్వదర్శనం టోకన్లు. అలిపిరి మార్గం ద్వారా పైకి ఎక్కే చోట ఎక్కడ కానీ మనకు స్టాంపింగ్ అనేది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. 2024 తిరుమల టూర్ అయితే మీకు 2 పార్ట్స్ అయితే పెడుతున్నా అండి. ఇదిను తర్వాత వచ్చేసి దిగే వరకును, తర్వాత నెక్స్ట్ పార్ట్లో మనకు గోవిందరాజ స్వామి టెంపుల్, తర్వాత వకులాదేవి మాత టెంపుల్, ఇవన్నీ మీకైతే చూపిస్తున్నాను. ఇదిగోండి, కింది దిగేటప్పుడు మనకి తిరుపతి వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది, చూడండి మీరు కూడా. ఎక్కువ లెంత్ లేకుండా మీకు షార్ట్ కట్లు అయితే పెడుతున్నాను. నేను చెప్పిన ఫ్రీ బస్ అయితే ఇదే అండి, శ్రీవారి ధర్మరథం. ఇది మనకు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ మీదుగా శ్రీనివాసం, అలిపిరి, తర్వాత శ్రీవారి మెట్టు వరకు అయితే ఉంటుంది. మధ్యలో మనకు జూ పార్క్ ఇవన్నీ కూడా మనకు అక్కడికి ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు. రైల్వే స్టేషన్ కూడా డెమాలిష్ అయితే చేస్తున్నారు, కొత్త ఎంట్రన్స్ అయితే రాబోతుంది తొందరలోనే, తిరుపతి రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి మనకు శ్రీనివాసంలో అండి. ఎంట్రన్స్లో మనకు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్యాకేజ్ టూర్స్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు పాస్ చేసుకొని మనమైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు టికెట్. తిరుమల తిరుపతి ఫస్ట్ పార్ట్ విశేషాలు ఇవే అండి. సెకండ్ పార్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వెయిట్ చేయండి, తొందరలోనే వస్తుంది. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్, మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.